అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ప్రస్తుతం మనకి ఎన్నికల టైంలో రైతు భరోసా పథకం సంబంధించి మనకైతే నిధులనేవైతే జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గదండీ! అవన్నీ కూడా జమ చేయడం అయితే జరుగుతుందనమాట. కాకపోతే ఎన్ని నెలల వరకు జమ చేస్తున్నారు? జమ కాని వారి పరిస్థితేంటి? వారికెప్పుడు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం? ఇలా చాలా మందికైతే సందేశం అయితే ఉందన్నమాట. ప్రస్తుతం ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. రైతన్నులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే, దయచేసి వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మనకిక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. ప్రస్తుతం ఎన్నికల టైంలో మనకైతే ఈ యొక్క ఇది నిధులనేవైతే జమ చేస్తామని అయితే అన్నారు కదా! ఈ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మనకి పెంచి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! ప్రతి సంవత్సరం కూడా మనకి రూ. 12,000 వరకు కూడా ఇస్తామని తెలవడం అయితే జరిగిందనమాట. అందులో మనకి మొదటి విడత కింద రూ. 6,000 అనేవైతే జమ చేయడం అయితే జరిగిందండి. 5 ఎకరాల లోపు కలిగిన వారందరికీ కూడా జమ చేస్తుందనమాట. అయితే ప్రస్తుతం చాలా మందికైతే జమ కావట్లని చెప్పేసి అడుగుతున్నారు. మనకేంటంటే ఒకేసారి కాకుండా దశల వారీగా నిధులనేవైతే విడుదల చేసుకుంటూ రావడం అనేది జరుగుతుందండి. ఈ ప్రక్రియ మొత్తం కూడా మార్చి 31 తేదీలోపు కూడా జరిగే అవకాశం ఉందనమాట. మార్చి 31 తేదీలోపు అంటే ఈ నెల చివరాఖరులోగా మనకి అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా జమ అవుతాయన్నమాట. ఖచ్చితంగా అయితే మనకి కంపల్సరీగా ఈకేవైసీ నమోదై ఉండాలండి. కేవలం అర్హత ఉన్న వారికి మాత్రం వచ్చే అవకాశం ఉందనమాట. అంటే ఎవరికైతే సాగు చేసే భూమి కలిగి ఉందో వారికి మాత్రం నిధులనేవి జమ చేసే అవకాశం ఉందండి. రాళ్ళు, గుట్టలు, రప్పలు ఉంటే వారికైతే రాదనమాట. ఇది మనకొచ్చిన తాజా సమాచారం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.